అచ్యుత్ శర్మ అభిరుచి మీ వంటింటి నేస్తం. నమస్తే, వెల్కమ్ టు ఫ్రీడమ్ డిఫెన్స్ అండ్ ఫ్లోరైల్ తెలుగు రుచి. ముందుగా మా అచ్యుత్ శర్మ అభిరుచి ప్రేక్షకులు అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. మరి స్పెషల్ డే నాడు స్పెషల్ వంటలతో పాటు స్పెషల్ గెస్ట్ కూడా ఉన్నారు. మరి ఆ గెస్ట్ ఎవరనుకుంటున్నారా? మీకందరికీ సుపరిచితులే, విద్వాన్ రామేశ్వరరావు మరియు డాక్టర్ అనిరుద్ శర్మ. మరి వారిని వెల్కమ్ చేద్దామా? వెల్కమ్ టు నానా అండ్ అన్నయ్య. వెల్కమ్ వెల్కమ్, హ్యాపీ న్యూ ఇయర్. అచ్యుత్ శర్మ, మనం వంటకాలు చేసుకుందాం. ఈ వేళ మన స్పెషల్ మెను దొండకాయ కూర, బీరకాయ పచ్చడి. ఇప్పుడు మనం కేక్ కటింగ్ చేద్దాం. కేక్ కటింగ్. కేక్ కూడా వచ్చేసింది. మరి మా తెలుగు రుచి తరపు నుంచి, మా యూనిట్ తరపు నుంచి నూతన సంవత్సర శుభాకాంక్షలతో మనం కేక్ కట్ చేద్దాం. ఓకే, హ్యాపీ న్యూ ఇయర్ 2026. హ్యాపీ న్యూ ఇయర్ 2026. కామేష్ గారు మరియు అనిరుద్ శర్మ కలగ గారు వచ్చారు. మన ఫస్ట్ సెగ్మెంట్ ప్రారంభించుకుందాం. ఆహా ఏమి రుచి. ఫస్ట్ దొండకాయ కూర. దొండకాయ ఇలా కట్ చేసుకోవాలా? ఇలా కట్ చేసుకుని మనం ఏం చేయాలి? ముగ్గుడు పెట్టుకోవాలి. ఎట్లా? స్టవ్ ఆన్ చేయాలి. దాంట్లో నూనె వేయాలి. నేను నూనె వేస్తా. బాగా కాలాక ముందు ఉడకబెట్టుకున్నటువంటి దొండకాయల్ని మనం మూకుడులో నేను చేస్తాను. అది కూడా ఇంకా ఒకటి ఉన్నాయి. పసుపు తగినంత పసుపు, చిటికెడు తర్వాత తగినంత ఉప్పు వేసుకుని, ఉప్పు తగినంత, కారం తగినంత. కారం ఎప్పుడు వేయాలి? చివరి. వేసుకుని మనం ఒకసారి కలవాలి. కలవాలి. అప్పుడు చక్కగా పసుపు,
ఉప్పు కూడా అన్ని ముక్కలకి కలుస్తుంది. అది ముక్కలు కదండి. ఇప్పుడు మనం సిమ్లో పెట్టుకుని మళ్ళీ ఒకసారి దొండకాయ వేపుల్ని మనం కలుపుకున్నాం. కలుపుకుని ఆ కూర ఉడికే టైంకి ఉడికేలోపు మనం ఈ రోజున ఇంకో డిష్ అయినటువంటి ఉలవచారు చేసుకుంటాం. ఇలా మనం కుక్కర్ని మనం పొయ్యి మీద పెట్టుకుని వెలిగించుకుని దాంట్లో తగినంత నూనె వేసుకుని ఆ నూనె కాగాక సౌండ్ ఆ నూనె కాగాక మనం నూనె కాగాక దాంట్లో తగినంత జీలకర్ర ఒక స్పూను ఆవాలు వేసుకుని మనం చేస్తాం. ఈ ఆవాలు జీలకర్ర దోరగా వేగిన తర్వాత దాంట్లో మనం ఎండుమిరపకాయలు ఒక 3 వేయించుకొని మనసులో ఉడవదరియాయి దొండకాయ కూర్చొని సమాచారం కరెక్టా ఉన్నాం. మనసులా ஒரு மாதிரியாயிருக்கு. பச்சைமிரக்காய் அப்படியே பாருங்க. அப்படியே ஒரு மாதிரி பாருங்க. நெல்லப்பு அது புது விதமாயிருக்கு. పచ్చిమిరపకాయ కొద్దిగా వేగిన తర్వాత ఇలా దూరంగా వస్తాయి. వచ్చిన తర్వాత మనం ముందే చేసి పెట్టుకున్నటువంటి ఉలవల పేస్ట్ ఇలా తయారు చేసుకుందాం. ఉలవలు ఉడకబెట్టి పేస్ట్ చేసుకునేటువంటి దీన్ని మనం చాలా తయారు చేసుకుందాం. మనం వేసేస్తాం. తర్వాత ఉలవల పేస్ట్ పెట్టిన తర్వాత చింతపండు పులుసు కూడా కలుపుకుందాం పెట్టుకుందాం. సో ఆ చింతపండు పులుసు కూడా ఉలవల దాంట్లో వేసేస్తాం. వేసేసిన తర్వాత సన్నగా ఉడుకుంటుంది. అక్కడ కలిపేసి పెట్టుకోకుండా మనం ఒకసారి కలుపుకున్నాం. దానికి మాడిపోయే అవకాశాలు చాలా ఉన్నాయి. కొద్దిగా పొయ్యిని మనం సిమ్లో పెట్టుకున్నాం. మరి ఎక్కువ ఉంటుంది. తెలుగు రుచి అంటే అబ్బా అనిపిస్తుంది. సరే ఇప్పుడు 2025 2026 కాసి కొద్దిగా కడిగేసి నీళ్ళు పోసేస్తే సరిపోతుంది. నీళ్ళు పోసాను పోసేస్తే ఇంకొద్దిగా డైల్యూట్ చేయాలి. మనం కొద్దిగా డైల్యూట్ చేసేస్తే తగినంత వాటర్ మనం పోసేసుకుంటే డైల్యూట్ అవుతుంది. తర్వాత దీంట్లోనే కాస్త తగినంత పసుపు చిటికెడు పసుపు ఆ తర్వాత ఒక 2 స్పూన్స్ ఉప్పు వేసుకుని
కళాయి కూడా ఇంకోటి వేయండి చాలు. ఇంకో స్పూన్ అంటున్నారు. సరే వేసి ఒకసారి కళాయి వేసి పొయ్యి మీద ఉంటుంది. ఇది వచ్చి మన దొండకాయ ఫ్రై ఎలా వచ్చిందో చూద్దాం. చక్కగా వస్తుంది, చాలా దూరగా వేగుతున్నాయి. పల్లి పప్పులు ఇది చక్కగా ఉంది. ఇంకొద్దిసేపు వేగిద్దాం. హైలో పెట్టు. ఈలోపు మన మూడో డిష్ అయినటువంటి బీరకాయ పచ్చడి. బీరకాయ పచ్చడికి మనం కావాల్సిన సామాగ్రి బీరకాయలు, కాస్త పచ్చిమిర్చి. ఈలోపు మనం దొండకాయ వేపుడులోకి పల్లి పప్పులు వేయించుకున్నాం. కొద్దిగా నూనె వేసి కాగిన తర్వాత పల్లి పప్పులు వేయించుకుంటే మొత్తం కూర అంతా వేయించుకున్నాం. మనం బీరకాయ పచ్చడికి కూడా బీరకాయ ముక్కలు, తర్వాత పచ్చిమిర్చి ముక్కలు అన్నీ కూడా రెడీగా ఉన్నాయి. మనం పల్లీలు వేయించేసుకుని అది పక్కన పెట్టేసుకున్నాక మనం బీరకాయ పచ్చడికి పచ్చడి కూడా బాగా ఉంటుంది. నూనె కొద్దిగా కాలాక మనం పల్లి పప్పుల్ని డిష్లో వేద్దాం. పల్లి పప్పులు అలా మంచిగా తినకూడదు కదా, తినచ్చా? సరే, అప్పుడు పల్లి పప్పులు కూడా నూనె కాగిందా? నెమ్మదిగా వేయాలి. చిన్న గరిటెలు తీసుకుని చక్కగా వేడినాయి అనుకో, మనం తినేటప్పుడు దొండకాయ కూర వేపుకు నోట్లో పల్లి పప్పులు వచ్చి చాలా చక్కగా అనిపిస్తుంది కదా. పల్లి పప్పులు అంటే చాలా ఇష్టమా? ఇష్టం. ఇంకా ఏమంటే ఇష్టం నీకు? వచ్చా ఒక మంచి ఈలోపు ఒక మంచి పల్లవి పాడచ్చు కదా. రామస్వామి దూదన్ నానడా, రామస్వామి దూదన్ నానడా, రావణ రామస్వామి దూదన్ నానడా, రావణ రామస్వామి దూదన్ నానడా, అడడా 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 రావణ నానడా என்பே హనుమానడా, రావణ రామస్వామి దూదన్ నానడా, అడడా రావణ నానడా என்பே హనుమానడా, రామస్వామి దూదన్ నానడా, రావణ నానడా என்பே హనుమానడా, రామస్వామి దూదన్ నానడా, అడడా రావణ నానడా என்பே హనుమానడా, రామస్వామి దూదన్ నానడా, అదే కానీ ఈ మధ్య శివతత్వం అడడా రావణ వేరుశనగ పప్పులు బాగా వేగుతున్నాయి. చక్కగా ఏం తీసుకున్నాం ఈలోపు మనం పల్లీలు బాగా వేగుతున్నాయి. ఈ మధ్య కొత్తగా నువ్వు శివతత్వం నేర్చుకున్నావా? దాంట్లో ఒక చరణం పాడు, రెండో చరణం. లాస్ట్ చరణం శివ మహాదేవ శంకర, శివ మహాదేవ శంకర,
నీవే తోడు నీడ మాకు. శివ అలాగే మనం తీసేసుకున్నాం. శివ మహాదేవ శంకర పొయ్యి తగ్గించు. నీవే తోడు నీడ మాకు. కాపుమయ్య శరణు శరణు దేవ దేవ సాంబ శివ. నిన్ను విడిసి ఉండలేనయ్యా కైలాసవాసా. నిన్ను విడిసి ఉండలేనయ్యా మహాదేవ శంభో. నిన్ను విడిసి ఉండలేనయ్యా కైలాసవాసా. నిన్ను విడిసి ఉండలేనయ్యా కైలాసవాసా. నిన్ను విడిసి అనే ఇట్రా ఇట్రా ఇక్కడే నుంచో. ఈ మధ్య అమ్మ ఆనందదాయని వరం నేర్చుకున్నావు కదా, అదొకసారి కొద్దిగా పాడు. శివే 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 వేవేల వరాల రాశివే మొరాలించు. శివే 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 వేవేల వరాల రాశివే మొరాలించు. శివే 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 వేవేల వరాల రాశివే మొరాలించి. సగమ పని సని పమగ సగ మా పని సని పమగ. శివే 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 వేవేల వరాల రాశివే మొరాలించి. సదానందానందామృతం సత్సంగీతం సదానందానంద అమృతం సత్సంగీతం. శివే 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 వేవేల వరాల రాశివే మొరాలించి. పమగా పమగని 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 పమగా. శివే 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 వేవేల వరాల రాశివే మొరాలించు. ఇనబింబ సమాన ముఖ బింబ కదంబ నిగురుంబ మదంబ ఉమసాంబ. శివే 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 వేవేల వరాల రాశివే మొరాలించు. సామగ పామగని మపని సామగ మాగ మగ. శివే 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 వేవేల వరాల రాశివే మొరాలించు. ఏది నిజం వెయ్యద సత్యమని తల్పగ ప్రార్థింతును నేదలియ. శివే 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 వేవేల వరాల రాశివే మొరాలించి. ఏది నిజం వెయ్యద సత్యమని తల్పగ ప్రార్థింతును నేదలియ. శివే 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 వేవేల వరాల రాశివే మొరాలించి. నగసం పిల్లకాయలు వేయించుకున్నావు. కట్ మొరాలించి అంతర్యాగమున నిను కొలిచి పురాకృత కలంబుల విముక్తునిగా నేనైతి. సకలేరుడమున వినుతమునిగణ మనగుణ త్రిగుణాతీతం విధిగర గణపతి జనమణ అగుణ గురగణ రతిపతి శివ జయ శివ శివ హరమ వర శివ శివ వేవేల వరాల రాశివే మొరాలిలో. శివే 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 శివే
శివే శివే శివే శివే శివే శివే స్పూనేనా ఎస్ స్పూన్ ఇలా ఉంచు. కొంచెం పసుపు వేయాలా వేయాలి, మూత పెట్టాలి. ఇంకేం కావాలి రాచిత? తెలుగు రుచి సూపర్. అనిపిస్తుంది. ఉల్లిపాయలు మనం పెట్టుకున్నాం. మూత అది కాదు కామేషు. మూత పెట్టుకోవాలి. ఎందుకు మూత పెట్టుకోవాలి? ఎందుకంటే బెండకాయ తరిగేయడం కోసం. తరిగిన బీరకాయలు ఉడకటం కోసం అని చెప్పి కొద్దిగా ఉప్పు తగిన పసుపు వేసుకుని సిమ్లో పెట్టుకుని దానిపైన మూత పెడితే మూత అలా వద్దు, మామూలుగా పెట్టు. ఇలా పెట్టేసుకున్నాం. ఇప్పుడు దీని సంగతి చూస్తా, పొయ్యి ఆరిపోయింది ఇది మీ గోలకి. కట్టేనా? కరెక్టే. ఇప్పుడు మనం ఉలవచారు ఒకసారి చూసుకుందాం. బాగా వస్తుంది, దావా వస్తుంది. బాగా వస్తుంది. పచ్చిమిరపకాయలు కూడా బాగా ఉడుకుతున్నాయి. ఇంకొక పావు గంట 20 నిమిషాలు ఉలవచారు ఉడికిస్తే చాలా బ్యూటిఫుల్. పావు గంట 30 నిమిషాలు. పావు గంట అంటే ఎన్ని నిమిషాలు రా? పావు గంట అంటే ఎన్ని నిమిషాలు? 20 minutes. పావు గంట, 1 hour. పావు గంట ఇదంతా రికార్డ్ అవుతుందిరా, సరిగ్గా చెప్పరా. పావు గంట అంటే ఎన్ని నిమిషాలు రా? గంటకి ఎన్ని నిమిషాలు రా? 60 minutes. అరగంటకి 1 minute. అరగంట, హాఫ్ అన్ అవర్. 30 minutes. 30 minutes. పావు గంట అంటే 1 hour. 1 hour కాదు. పావు గంట 15 minutes. మినిట్స్లో అడుగుతున్నావు. స్టార్ట్. స్టార్ట్లోనే ఉన్నాను నేను, దాని నుంచి నీ జ్ఞానం అంతా తెలిసింది. నేను ఎలా ఎస్ఎంఎస్ చేయాలంటే పిఎన్ఆర్ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 9652233324కి ఎస్ఎంఎస్ చేయండి. మీ సలహాలు ఆగు, లాస్ట్లో చెప్పుకున్నాం కదా. మీ సలహాలు అనేది లాస్ట్లో చెప్పుకున్నాం కదా. చెప్పుకుంటాం. అన్నయ్య అని రుద్ర ఇట్రా. ఆర్గనైజింగ్ దిస్ ఎంటైర్ స్టఫ్. ఇక్కడే కొంచెం హైలో పెట్టి దాన్ని కూర నవ్వగొట్టవా? ఉడుకుతున్నటువంటి దొండకాయ కూరలో రుచి కోసం అని చెప్పి ఒక చెంచాడు శనగపిండి వేసుకున్నాం. ఇంకో చెంచా కూడా వేద్దాం, బాగా రుచి వస్తుంది. చాలు. దాని తర్వాత మనం దీంతో పాటు మనం కారం కూడా కొద్దిగా వేసుకుందాం. కారం ఒక స్పూన్ కారం చక్కగా వేసేసుకొని దాని తర్వాత కొద్దిగా వేసేసుకొని కలయి పెట్టుకుని పొయ్యి తగ్గి. దొండకాయ మనం ముందు ఉడకబెట్టుకోవటం వల్ల ఇది పేస్ట్గా వస్తుంది, కానీ రుచి బాగుంటుంది. మనం అంతా అయ్యాక సరేనా చిక్క? ఉడకబెట్టడం వల్ల ఇది ఒక టైప్ ఫ్రై అన్నమాట. ఉడకబెట్టకుండా చేస్తారు, మనం ఏమో ఉడకబెట్టి చేస్తాం, అంతే. పల్లీలు వేసే అందులో
మళ్ళీ ఒకసారి ఇప్పుడు మనం ఇందాక వేయించుకున్నటువంటి పల్లీల్ని దొండకాయ కూరలో అలా వేసేసి అలా వదిలేస్తే చక్కగా మనం ఒకసారి కలిపేద్దాం కూరలో పల్లీలు చక్కగా వేసి కూర చూడటానికి చాలా అందంగా ఉంటుంది, తినడానికి ఇంకా అందంగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు మనం ఉడికిన దొండకాయ సర్వింగ్ బౌల్ సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. ముందు పుయ్య సర్వింగ్ బౌల్ అప్పుడు దొండకాయ రెడీ. వేడిగా గుమగుమలాడే దొండకాయ ఫ్రై రెడీ అయిపోయింది. దీంతో మనం దొండకాయ కూర రెడీ. ఒక డిష్ బీరకాయలు కూర్చున్నాయి. ఇంకా చక్కగా ఒక 5 నిమిషాలు కనుక పెట్టుకుంటే బీరకాయ పచ్చడి రెడీ. పచ్చడి రెడీ అవుతుంది. ఇది మనం చారు ఉడికింది. స్పెషల్ ఏంటంటే చక్కటి మీగడ మీగడ వేసుకుంటే మీగడ కూడా ఉడికి చారు చాలా ఆనందకరమైనది. ఆనందంగా వస్తుంది. ఇప్పుడు రికార్డింగ్ లో ఇప్పుడు ఉడుకుతున్నటువంటి చారులో మనం చక్కగా మీగడ వేసేసుకున్నాం. ఈ మీగడ ఏంటంటే క్రీమీగా ఉన్న చారు కూడా చాలా రుచిగా వస్తుంది. చాలా రుచికరంగా ఉంటుంది. మీగడ కూడా చాలా ఇలా వేసిన తర్వాత 10 నిమిషాలు మనం కలుపుకుందాం. మళ్ళొకసారి దీన్ని కలుపుకుందాం. అన్నయ్య అందరూ ఇట్లా ఇక్కడ ఇలా ఉలవచారు చక్కగా మీగడ తీయాలి. చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది. ఇలా మనం కాసేపు చాలా బాగా చాలా తీసి కొంచెం చల్లారాక మిక్సీ పట్టుకున్నాం అని చెప్పు. మేడం బీరకాయలు ఉంటున్నాయి. సో ఇది కొంచెం చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే చల్లారిన తర్వాత మనం మిక్సీ పడతాం. కొడుకు కోసమే చేస్తున్నాము. సర్వింగ్ బౌల్లో తీసేయి. కొత్తిమీర చాలా దాంట్లో వేసి కుక్కర్తో పాటు వేసి ఒక మిక్సీ పట్టు. ఎక్కువ పేస్ట్ ఉడికినటువంటి బీరకాయ ముక్కలు మిక్సీ జార్లో ఆల్రెడీ మనం వేపుని కొత్తిమీరని కొద్దిగా ఒకసారి లైట్గా మిక్సీ చేసి పెట్టుకున్నాం. దాంట్లో ఈ బీరకాయ ముక్కలు మనం దీంట్లో పెట్టుకొని కొద్దిగా చల్లారాక మిక్సీలో వేసుకుంటే మనకి బీరకాయ పచ్చడి రెడీ. ఇక్కడ కూడా ఉంది. ఉంచది.
చేస్తాం. ఒక్క నిమిషం. నా వంక చూస్తావేంటి నన్ను, నీకు తెలియదా అది? ఆ రెండో బటన్, రెడ్ దాని బటన్ పక్కది కొట్టు. అది కాదు. ఉలవచారు కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు కంప్లీట్ అయిపోయినటువంటి ఉలవచారు సర్వింగ్ వాళ్ళు తీసుకోండి. సర్వ్ చేస్తున్నాం. ఇప్పుడు మనం పచ్చడిలో పువ్వు వేసుకున్నాము. ఒక తగినంత నీళ్ళు తీసుకుని ఇప్పుడు ఇంకేం అసలు మనం మినపప్పు 2 స్పూన్లు, ఆవాలు ఒక స్పూను, 1.5 జీలకర్ర తగినంత 1 స్పూన్ వేసుకున్నాం. ఆ తర్వాత మెంతులు కూడా వేసుకున్నాం. చాలు మెంతులు. తర్వాత శనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత దీంట్లో టేస్ట్ ఏంటంటే మనకి ఇంగువ అంటారు. ఇంగువ మనకి టేస్ట్ వస్తుంది, మంచి టేస్ట్ వస్తుంది. ఈ కొద్దిగా వేగాక మనం దీంట్లో కొద్దిగా ఇంగు వేసుకున్నాం. పోపు వేగని. ఏదైనా ఒక చిన్న చరణం పాడతావా దేంట్లో అంటే శంకరాభరణం, గిరిపై దాంట్లో చరణం పాడు. కరివేపాకు ఎవరి కోసం? ఇంకొంచెం పసుపు వేయండి, కరివేపాకు వేయండి. యాడ్
అది లేదు కడిగి వేయి, పర్వాలేదు. కడిగే వెయ్యి మరి, ఇప్పుడు వెయ్యినా. కొద్దిగా నెయ్యి వేయాలి. పసుపు వేయి నాని. తెలిసే ఉంది ఫస్ట్ వేసాం. ఫస్ట్లో వేసింది సరిపోలే. అంట్లు చెయ్యి. అట్లా రణరంగా ఉంది. ఇల్లు అలా ఇచ్చేస్తే అదే ఇల్లు కాస్త నీళ్ళు పోసి మాకు అలా నేర్పారు. మా పక్కనే బిల్లులో నీళ్ళు ఉంటాయి. అనిరుద్ ఇట్రా, తెలుగు గురించి ప్రోగ్రామ్ చేయాలి కదా అని. బీరకాయ పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. మనిషి ఏమవుతుంది ఏమవ్వదు నాని. ఎందుకు అవుతుంది? ఏమవుతుంది? ఏమవ్వదే. నూనె ఎందుకు? నూనె వేసి మళ్ళీ నూనె కాగిన తర్వాత మళ్ళీ చట్నీ ఇందులో వేసి తిప్పు. దాన్ని ఎత్తి చాలు చూడు, నువ్వు నేను చూడు మళ్ళీ వేస్తే వేయి. చాలు, ఇంకొంచెం వేయి. చాలు, వెయ్యి నా కొంచెం. చాలు చాలు, చాలు. ఇందులో మళ్ళీ ఇదేసి కొంచెం కాగని. ఇందా కరివేపాకు కూడా ఈ టైంలో వేసి ఉండాల్సింది. ఈ కరివేపాకు నిజమే కదా, ఈ కరివేపాకు పొయ్యంతా క్లీన్ చేసి డబ్బాలు వేసుకుంటారు. 3 డబ్బులు పెద్దదా రైస్ కుక్కర్ అంటే పెద్దగా అడిగితే ఎలక్ట్రిక్ కానీ రైస్ కుక్కర్ అంటే అది కాకుండా ఏమైనా ఉంటుందా? దేవుడా టెన్షన్ పాస్ చేసిన గోలా ఏం తక్కువట? నేను కరెక్ట్. రికార్డ్ చేసా దహీ నేను కరెక్టే ఉంది. అనే ఇట్రా. లాస్ట్లో చెప్పుకుంటావు దానివి. ఆగో నానా, ఇంకో 2 minutes. మనం బీరకాయ పచ్చడిని సర్వింగ్ బౌల్లోకి తీసుకుని సర్వ్ చేసుకుందాం. అమ్మా ఇట్రా, ఇక్కడే కూర్చో.
పొయ్యి ఆఫ్ చేయనని. బీరకాయ పచ్చడి కూడా రెడీ అయిపోయింది. ఇవాళతో ఈ యొక్క కొత్త సంవత్సరం తెలుగు రుచి పచ్చి రుచి వండుకోవడం కంప్లీట్ అయిపోయింది. అలాగే మీరందరూ చక్కగా తిని ఆనందిస్తారని అనుకుంటున్నాను. మీ సలహాలు మీ సూచనలు మాకు రాసుకునే చిరునామా తెలుగు రుచి కేర్ ఆఫ్ PNR హైనెస్ట్ ఫ్లాట్ నంబర్ 407 హైదర్ నగర్ హైదరాబాద్ 5,85,000. ఇదండి ఈనాటి ఫ్రీడమ్ ఫ్రెండ్స్ తెలుగు రుచి. మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని మంచి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. మా అచ్యుత్ శర్మ అభిరుచి తెలుగు రుచి ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్ 2026. Bye bye. Bye bye.